హలో. సో నేను మీకు చెప్పినట్టు తెలుగులో వీడియోలు చేయడానికి కమిట్ అయ్యాను. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఏది సాధించాలి అన్నా డబ్బులైతే అవసరము. నేర్చుకోవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. మనకి ఎంత తెలిసినా కూడా కొత్త వాటికి అప్గ్రేడ్ అవ్వాలి. వాటిని చెయ్యాలి అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక డబ్బులు పెట్టాము, మేము నేర్చుకుంటాము అంటే సరిపోదు. సో అట్ ది సేమ్ టైం అందరూ డబ్బులు పెట్టలేరు అని మీరు అనుకుంటూ ఉంటారు. కొన్ని పెట్టినా కూడా 100% రిజల్ట్స్ రావు. ఇన్వెస్ట్మెంట్ పెట్టంగానే సరిపోదు. సో పెట్టాలన్నారు, పెడతాము, ఇంకెందుకు రావు అంటే రావు. మనము ఒకటి గోలు మీ పిల్లలకైనా మీకైనా ఒక గోల్ అనేది, మీ గోలు ఏదైనా కావచ్చు. అది మీ రిలేషన్షిప్, ఫైనాన్షియల్ స్టేటస్, లెర్నింగ్స్, జాబ్, మీ పిల్లల ఎడ్యుకేషను, దేనికి సంబంధించిందైనా ప్రతిదానికి కొంత మనీ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాన్ని పెట్టినగానే వెంటనే రిజల్ట్స్ రావు. వాటిని మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాము. ఇక్కడ రూల్స్ అని కాదు, కొన్ని నియమాలు పాటించాలి. దాంట్లో కొన్ని డైలీ మనం డిస్కస్ చేద్దాం. నాకు ఫస్ట్ పాయింట్ గుర్తొచ్చింది ఏంటంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. ఎందుకు వచ్చిందంటే పాస్ట్ 2 days నాకు సరిగ్గా లేదు. నేను కేర్గా తీసుకుంటున్నా కూడా అవాయిడ్ చేయలేను. ఒంట్లో బాగోలేదు. సో ఆ 2 రోజులు నాకు అనిపించింది బాడీ ఎంత ఇంపార్టెంట్ అనేది. మనం ఏ గోల్ సాధించాలి అన్నా ఏది చేస్తుంది, మన బాడీ సహకరించాలి ఫస్ట్. ఆ బాడీ సహకరిస్తేనే ఏదైనా మనం అనుకున్నది సాధించగలం. సో దానికి ఏం కావాలి, మన బాడీని మెయింటైన్ చేయాలంటే మన ఫిజిక్ మెయింటైన్ చేయడం కాదు, అది కూడా చేయాలి, అది కూడా ఒక పార్టే. సో హెల్దీ బాడీ మెయింటైన్ చేయడం, ఆ హెల్దీ బాడీ ఆటోమేటిక్గా మీ మెంటల్ హెల్త్ను కూడా క్రియేట్ చేస్తుంది. సో ఫిజికల్ హెల్తీ బాడీ ఆల్రెడీ మేము బాగానే తింటున్నాం, అది చేస్తున్నాం అంటే సరిపోదు. సో ఫిజికల్ బాడీ మనం రోజు ఆల్రెడీ కష్టపడుతున్నాం, మాకు ఎవరు సర్వెంట్ లేరు, అన్ని పనులు మేమే చేసుకుంటున్నాం అని కాకుండా, సో రెగ్యులర్గా చేసే వాటికి కొద్దిగా మనము ఎక్స్ట్రా ఒక వ్యాయామం అనేది ఇవ్వాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇవ్వాలి. సో నేను కూడా హానెస్ట్గా అంత సీరియస్గా ప్రాక్టీస్ అయితే చెయ్యట్లేదు, కానీ ఫ్రమ్ 2 years ఐఎమ్ ఫాలోయింగ్ దట్. బట్ ఐఎమ్ నాట్ రెగ్యులర్గా అయితే చేయట్లేదు. సో నిన్న 2 days నుంచి అయితే సో నేను గట్టిగా అనుకుంటున్నాను రెగ్యులర్ ఫిజికల్ వర్క్ కూడా స్టార్ట్ చేయాలి అని. స్టార్ట్ చేస్తాను ఈరోజు నుంచే. బట్ మినిమం 5 minutes ఆన్వర్డ్స్ మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. మీ ఫిజికల్ కండిషన్ బట్టి మీరు చేయండి. ఆటోమేటిక్గా మెంటల్ హెల్త్, ఎప్పుడైతే ఫిజికల్ హెల్త్ మనం ఆరోగ్యంగా ఉన్నాము ఫీల్ అవుతామో ఆటోమేటిక్గా మెంటల్ కూడా. ఇంకొకటి మెంటల్ హెల్త్కి ఏం చేయాలి అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంటాం. లైక్ మైండెడ్ పీపుల్ అంటే మనం ఒక గోల్ని సాధించాలి అనుకున్నప్పుడు అలాంటి గోల్ సాధించాల్సిన తో ఉంటే వాళ్ళ ఎనర్జీ కూడా మనకి అట్రాక్ట్ అవుతుంది. నెగిటివ్ మైండెడ్ పీపుల్తో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. పాజిటివ్ పీపుల్తో ఉంటే పాజిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం గుళ్ళకి ఎందుకు వెళ్తాము, సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఆల్వేస్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఓట్స్లో కూడా ఎనర్జీ ఉంటుంది. ఓట్స్ ఆల్సో హ్యాస్ ఫ్రీక్వెన్సీ, సైన్స్. మనం మాట్లాడే మాటలు, మనం అంటారు తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్పి, అది మనకు అలా చెప్పడం అర్థం అవ్వాలని చెప్పి అలా చెప్పారు. అంటే మనం నెగిటివ్ మనసులో అనుకున్నా కూడా అది నెగిటివ్ జరుగుతుంది. అలానే పాజిటివ్ అనుకున్నా కూడా జరుగుతుంది. సో వర్డ్స్ హ్యాస్ పవర్. సో మీరు మనసులో అనుకునేటప్పుడు కూడా సాధించలేదు ఇప్పటికీ, కానీ సాధిస్తాము, చేయగలము, అది ఏ గోల్ అయినా సరే. పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటారు. సో పాజిటివ్ ఎఫర్మేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో ఈ రోజుకి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, డైలీ వ్యాయామం అనేది అవసరము. లైక్ మైండెడ్ పీపుల్, పాజిటివ్తో మాట్లాడే వాళ్ళతో కలిసి ఉండండి. బాయ్.